హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే టైం కుదరక వీడియోస్ అయితే ఈ మధ్య చేయటం ఆఫ్ చేసేసానండి. చాలా మంత్స్ అయింది వీడియోస్ చేయక. అలాగే వాయిస్ ఓవర్ కూడా వేయటం చాలా అయింది కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే నేరుగా మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతున్నట్టే ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ మట్టిని ఫిల్టర్ చేసాం కదండి, మన ఛానల్లో ఉంది ఆ వీడియో. ఆ మట్టిని ఇలాగ స్టోర్ చేసి పక్కకు పెట్టుకున్నాను నేను. స్మూత్గా అయితే ఉంది, అలానే కొంచెం డ్రై అయింది. దాన్ని కొంచెం వాటర్తో తడుపుకొని ఈ వినాయక చవితికి బుజ్జి గణపయ్యని చేసేస్తున్నాం. మా అమ్మాయే చేస్తుందండి. వినాయక చవితి వస్తుందంటేనే చాలు చిన్ని గణపయ్యని చేయటానికి మా పాప చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా తనే చేస్తుంది. బయట కొనేదానికన్నా మనం ఇంట్లో చేసి అది పూజలో పెట్టి పూజించుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఒకసారి మనము మంచి మట్టిని తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసి పక్కకు పెట్టుకుంటే గాలి పోకుండా దాన్ని కరెక్ట్గా ప్యాక్ చేసి ఉంచుకున్నామంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం బొమ్మ చేసుకోవచ్చు. అలాగే త్రిమూర్తులు మేళా చేసినప్పుడు నేనైతే ప్రమిదలు కూడా ఇదే మట్టితో చేసుకున్నానండి. చాలా బాగుంది. అప్పటికప్పుడు మనం వెళ్ళి ఎక్కడైనా తెచ్చుకొని దాన్ని ఫిల్టర్ చేసి ఇచ్చేసి చేసుకోలేము కదా. ఇలా ఒకసారి ఫిల్టర్ చేసి స్టోర్ చేసి ఉంచుకున్నామంటే డిఫరెంట్ అకేషన్స్కి ఇలా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వీడియోస్ చేయటం అసలు కుదరకపోవటం వల్ల ఆఫ్ చేసేసాను. మధ్యలో ఆఫ్ చేసేసినా కూడా మన ఛానల్లో లాస్ట్ ఇయర్ ఫిల్టర్ చేసిన ఈ వీడియో అయితే అసలు ఛానల్ని నిలబెట్టిందనే చెప్పాలి. చాలా మందికి అసలు రీచ్ అయింది ఈ వీడియో అని. వీడియోస్ పెట్టకుండా నేను ఆఫ్ చేసేసాను కొన్ని మంత్స్ అయితే. మధ్యలో నాకు కుదరక ఆఫ్ చేసేసినా కూడా అన్నీ ఉన్న వేరే వీడియోస్ అన్నీ వ్యూస్ అనేది అసలు వెళ్ళలేదు, రీచ్ వెళ్ళలేదు. కానీ ఈ వీడియో మాత్రం చాలామందికి రీచ్ అయ్యి అసలు సబ్స్క్రైబర్స్ అయితేమి వ్యూస్ అయితేమి బాగా పెరిగింది. నాకు ఈ వీడియోని చూశాక మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగిందనమాట, వీడియోస్ చేసి పెడదామా అని. వీడియోస్ చేయటం అనేది చాలా కష్టం. దాన్ని షూట్ చేయటము, ఎడిటింగ్ చేయటము, అప్లోడ్ చేయటము అంతా రిస్క్తో కూడిన పనే కదండి. మనం ఒక వీడియోస్ పెట్టాము అంటే అది కొంతవరకైనా రీచ్ అవుతుంది వీడియో అని అనిపిస్తే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ చేయటానికి. అది రీచ్ వెళ్ళట్లేదు అన్నప్పుడు, అలా ఆగిపోతుంది, వ్యూస్ రావట్లేదు అన్నప్పుడు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అనమాట. నేను మధ్యలో అలానే ఎందుకులే ఇంత కష్టపడుతున్నాము, మానిటైజ్ అవుతుందా లేదా అన్న దీంతో ఆఫ్ చేసేసా. కానీ ఛానల్ని మాత్రం అసలు నిలబెట్టిందనే చెప్పాలండి ఈ మట్టి ఫిల్టర్ చేసిన వీడియో అయితే. ఈ వీడియోని చూశాక మళ్ళీ నాకు ఏదైనా ఖాళీ ఉన్నప్పుడు అలా ఏదైనా టైం దొరికినప్పుడు ఏదో ఒక వీడియో తీసి పెడదాము అని ఒక ఇంట్రెస్ట్ పుట్టింది నాకైతే. మా వీడియోస్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఈ వినాయక చవితిని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కుదిరితే మీరు కూడా ఇంట్లో ఇలానే మట్టి గణపతిని చేసుకోండి. కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే కలర్స్ లేని గణపతిని కొనుక్కోండి. ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడంలో మన బాధ్యతని మనం ఇలా నిర్వర్తిద్దాం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.